నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. సంబరాల రాంబాబు డ్యాన్సులు, ఉలిక్కిపడ్డ గుంటూరు జనాలు, వైసీపీ నవ్వుల పాలు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అని చెప్పేసి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకని అంటే రాంబాబు, అంబటి రాంబాబు, ఆయనని సంక్రాంతి వచ్చేసరికి సంబరాల రాంబాబు అంటారు. ఆయనకు కూడా తెలుసా మాట. అసలు ఆ సంబరాల రాంబాబు అనే దాని మీద మొదట్లో ఎంత వివాదం రేగిందో, ఆ తర్వాత ఆయన కూడా యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టాడు. అవును, నేను సంబరాల రాంబాబుని, నేను సంబరాలు చేసుకుంటాను, నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ సంతోష పెట్టాలని చూస్తానని చెప్పేసి దాంట్లో కూడా పాజిటివిటీని వెతుక్కునే స్థాయికి ఆయన వచ్చేశాడు. ఆయన్ని సంబరాల రాంబాబుని ఎందుకు అంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆయనకి మంత్రి పదవి ఇచ్చిన తర్వాతనే సత్తెనపల్లి నియోజకవర్గం, తన సొంత నియోజకవర్గం, అంటే తను పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం 2019లో, అసలు ఈ గెలిచిన మాట వచ్చింది. కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలి. అంబటి రాంబాబు ఎప్పుడో 1989లో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చినప్పుడు ఆ టైంలో రేపల నియోజకవర్గం నుంచి ఒక్కసారి గెలిచారు. ఆ తర్వాత తన పొలిటికల్ కెరియర్ లైఫ్లో మొత్తంలో వెతుక్కుంటే మళ్ళీ గెలిచింది 2019లో. ఎక్కడ 1989, ఎక్కడ 2019? మొత్తం మీద ఒక 30 సంవత్సరాల గ్యాప్ వచ్చిందేమో. 30 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత గెలిచారు ఎమ్మెల్యేగా. పైగా ఆ తర్వాత మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు అంబటి రాంబాబు. అసలు కాంగ్రెస్ పార్టీలో నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడు అనగానే జగన్మోహన్ రెడ్డి చేయి పుచ్చుకొని ఆయనతో పాటు బయటకు వచ్చేసిన మొదటి వ్యక్తి అంబటి రాంబాబు అనే చెప్పాలి. సో కాబట్టి అంబటి రాంబాబుకి ఫస్ట్ టర్మ్లోనే మంత్రి ఇస్తారనుకున్నారు. కానీ కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల ఆయనకి సెకండ్ టర్మ్లో ఇవ్వాల్సి వచ్చింది. సో మొత్తం మీద చూస్తే అంబటి రాంబాబు సంబరాలు చేసుకున్నారు అప్పట్లో. మంత్రి పదవి రాగానే ఇక అసలు ఆయన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. ప్రభుత్వంలో మనమేం చేశాము, ప్రభుత్వం ప్రజలకేం చేస్తుంది, ఇలాంటి విషయాలను ఎక్కడా పట్టించుకోలే. మంత్రి పదవి వచ్చింది, మనం సంబరాలు చేసుకోవాలి, సంక్రాంతి పండగకి ఇదిగోండి ఇలా భోగి మంటలేసి డ్యాన్స్ వేయాలి అని చెప్పేసి మాత్రం ఆయన ఫిక్స్ అయ్యారు. సో అది అప్పట్లో చాలా వైరల్ అయింది, వివాదం కూడా అయింది. మీ ప్రభుత్వం ఏం చేసిందనయ్యా, నువ్వేం చేశావని ఇట్లా సంబరాలు చేసుకుంటున్నావు అని చెప్పేసి అందరు క్వశ్చన్ చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఫస్ట్ సంవత్సరం ఆయన ఇక్కడ డ్యాన్సులు వేయలేదు. కానీ రెండో సంవత్సరానికి వచ్చేసరికి మళ్ళీ డ్యాన్సులు మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు కూడా ఆ డ్యాన్స్ లేకపోతే కూటమి సర్కారు బాగా పనిచేస్తోంది అని చెప్పేసి జనం ఎక్కడ అనుకుంటారో అనే అభద్రతాభావం ఆయనలోనే కలగబట్టే ఆయన ఇలాగ డ్యాన్సులు వేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఆయన తీసుకొచ్చి పడేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే సత్తెనపల్లిలో చెల్లని కాసు గుంటూరులో చెల్లుతుందా? అంటే మనకి రూపాయి అనేది ఎక్కడైనా చెల్లాలి భారతదేశంలో. అంటే ఈ రూపాయి కాశ్మీర్లో చెల్లలేదని అంటే కన్యాకుమారిలో చెల్లుతుందా? రెండు భారతదేశంలో ఉన్నవేగా. ఈ రూపాయి ఎక్కడైనా చెల్లాలి. అలాగే సత్తెనపల్లిలో ఓడిపోయిన అంబటి రాంబాబు తీసుకొచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పెట్టినంత మాత్రాన గెలుస్తాడా? అనుమానమే. ఎప్పుడో 1989లో గెలిచిన రాంబాబు మళ్ళీ 2019లో గెలిచాడంటే మళ్ళీ ఇంకో 30 సంవత్సరాల తర్వాతే గెలుపు, కానీ ఈ మధ్యలో లేదు అని చెప్పేసి ఆయన ప్రత్యర్థులంతా ఎగతాళి చేస్తున్నారు ఆయన్ని. సో ఈలోపు ఆయన ఉంటాడా లేదా అనేది కూడా పెద్ద డౌట్ అని చెప్పేసి ఆయన మీద జోకులు పేలుస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే 89 తర్వాత 2019 ఓ 30 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదా, మరి చూసుకోమనండి ఆయన సంబరాలు ఎంతవరకు అని చెప్పేసి కూడా ఇప్పుడు ఆయన మీద కౌంటర్స్ పెడుతున్నాయి. ఇక ఆయన సంబరాల విషయాన్ని పక్కన పెడితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండగానే బాగుంది, ఇప్పుడు అంతా బాలేదు, కూటమి సర్కార్ వచ్చిన తర్వాత అసలు ఏవీ బాలేదు, మళ్ళీ గత వైభవం తీసుకొస్తాము, జగనన్నే గెలుస్తాడు, ఇది రాంబాబు మాట విన్నావా చంద్రబాబు అని చెప్పేసి ఆయనే ఒక పాట రాయించుకొని ఒక 2 నెలల పాటు దీనికోసం రిహార్సల్స్ చేసి ఇప్పుడు డ్యాన్స్ చేశాడట. ఈ విషయాన్ని ఆయనే విలేకరుల సమావేశంలో కూడా చెప్పుకున్నాడు. సో ఇక మరి జగన్మోహన్ రెడ్డి వైభవం వస్తుంది, తెస్తారు అని అంటే ఎలాంటి వైభవం తెస్తారు? పోలవరాన్ని పూర్తి చేసేది మేమే, అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెట్టేది మేమే, 100 అడుగుల విగ్రహం పెడతాము, అక్కడ పోలవరం దగ్గర వైఎస్ఆర్ విగ్రహం పెడతాము, ఏర్పాటు చేస్తాము, మా హయాంలోనే పూర్తి చేస్తాము, వైఎస్ఆర్ హయాంలో స్టార్ట్ చేసిన ఆ పోలవరం ప్రాజెక్టు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తవుతుంది, ఇది గర్వకారణం అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. దానికి అంబటి రాంబాబు కూడా కట్టుబడి ఉండి దాన్ని పూర్తి చేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. ఆ తర్వాత అసలు పోలవరం నాకే అర్థం కాలేదు, పోలవరం అర్థం కాలేదంటే మీకేం అర్థమవుతుంది? నాకేం అర్థం కాలే చెప్పడానికి, దాంట్లో నాకేం తెలియదు దాంట్లో అని చెప్పేసి నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు అంబటి రాంబాబు.
పోలవరం గురించి నాకు ఏమీ తెలియదని చెప్పేశారు. మరి అలాంటి వ్యక్తి మళ్ళీ మంత్రి అవుతారా? అలాంటి ప్రభుత్వం అసలు పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తాము, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు, చెప్పలేము. వీ కుడ్ నాట్ టెల్ ద డేట్ అని చెప్పేసి చాలా చక్కగా చెప్పేశారు, చాలా చక్కగా ఒప్పుకున్నారు అంబటి రాంబాబు. మరి ఆంధ్రులకి జీవనాడి అని అంటే పోలవరం, అలాంటి పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదు, చెప్పలేము అని చెప్పేసి చెప్పిన ఓపెన్గా ఒప్పుకున్న ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు తీసుకొచ్చి పెట్టుకుంటారా? ఏమో మరి అంబటి రాంబాబు ఏ కాన్ఫిడెన్స్తో చెప్పారో. ఇక ఆంధ్రప్రదేశ్కి ఒకే రాజధాని ఉండాలి అని చెప్పేసి కూటమి ఈ మ్యాండేట్తో ముందుకొచ్చింది. అంటే ఈ నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్ళింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం విశాఖపట్నం ఒకటి, అమరావతి ఒకటి, కర్నూలు ఒకటి, మొత్తం 3 రాజధానులు అని చెప్పేసి ఆయన ఒక నినాదంతో ఎన్నికలకు వెళ్ళారు. వెళితే ప్రజలు క్లియర్గా ఒక మ్యాండేట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు, అలాగే కూటమికి 164 సీట్లు ఇచ్చారు. అయినా ఇప్పటికీ కూడా ఇక్కడ అంబటి రాంబాబు ఇవాళ సంబరాలు చేసుకుంటూ మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాము అని అంటున్నారంటే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు తీసుకొస్తాము అని చెప్పేసి చెప్తున్నట్టు అనుకోవాలా? మళ్ళీ ప్రజలని అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేలాగా చేస్తాము అని చెప్పేసి చెప్తున్నట్టు అనుకోవాలా? గర్భిణీ స్త్రీలని కడుపులో తంతాము, ఈసారి ధర్నాలు చేస్తే మునుపటికిలాగానే కడుపులో తంతాము, బాలింతల్ని కూడా రోడ్డు మీద జుట్టు పట్టుకుని ఈడుస్తాము అని చెప్పేసి చెప్తున్నట్టు అనుకోవాలా? ఎలా భావించాలి? ఆ గత వైభవాన్ని తీసుకొస్తామని చెప్పేసి అంటే ఏ వైభవం తీసుకొస్తామని చెప్పేసి అనుకోవాలి? అప్పులు చేసి బటన్లు నొక్కటమేనా ముఖ్యమంత్రి పని అంటే? అభివృద్ధి వదిలేసి పూర్తిగా అసలు 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో ఒక్క రోడ్డు కూడా వెయ్యలేదు అని చెప్తే అసలు ఆశ్చర్యం కాదు కదా ఆ విషయం. తెలంగాణ వాళ్ళే ఎగతాళి చేశారు, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి ఒకసారి, మన రోడ్లు తెలంగాణలో ఎలా ఉన్నాయో చూడండి, అధ్వానమైన రోడ్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అద్దాల లాంటి రోడ్లు తెలంగాణలో ఉన్నాయి అని చెప్పేసి వాళ్లే ఎగతాళి చేశారు. వాళ్లతోటి కలిసున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఎగతాళి చేశారు. రండి మాతో పాటు రండి చూపిస్తామని చెప్పేసి బుకాయించినంత మాత్రాన రోజా లాంటి నాయకులు బుకాయించినంత మాత్రాన సరిపోదు. అవన్నీ కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో గుంతలమయమైపోయిన రోడ్లు ఎలా ఉన్నాయో కూడా కనిపించాయి. ఇప్పుడిప్పుడే రోడ్లు బాగుపడుతున్నాయి. మరి గత వైభవం తీసుకొస్తామంటే గుంతలమయమైన రోడ్లని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొస్తామని చెప్పి అనుకోవాలా? ఏమనుకోవాలి? ఇదిగోండి, ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఎవరు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. అంతకుముందు రాయలసీమకి నీళ్ళు ఇవ్వటానికి చంద్రబాబు ఏం చేశారు? ముచ్చుమర్రి ప్రాజెక్ట్ అనేది లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని తీసుకొచ్చి ఆల్రెడీ స్టార్ట్ చేసి రాయలసీమకి నీళ్లు కూడా అందించారు. కానీ రాయలసీమకు నీళ్లు చంద్రబాబు చలువు వల్ల వస్తున్నాయని అని చెప్పేసి రాయలసీమ వాళ్ళు అనుకుంటారేమోనని జగన్మోహన్ రెడ్డికి ఒక ఉలికిపాటు. అందుకనే ఆ ముచ్చుమర్రి ప్రాజెక్ట్ని పక్కకి నెట్టేసి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్ట్ని తెర మీదకి తెచ్చారు. దీని ద్వారా కమిషన్లని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన సొంత సంస్థలకి 260 కోట్ల ఏమో ఆల్రెడీ కట్టబెట్టారు. మరి ఆ డబ్బు ఏమైపోయిందో తెలియదు. ప్రాజెక్టు మాత్రం నిలిపివేయబడింది. దీని మీద కేసులు వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి చాలా క్లోజ్ ఫ్రెండ్ కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన దీని మీద సుప్రీంకోర్టులో కేసులు వేయటమే కాదు, ఎన్జీటీలో కూడా కంప్లైంట్ చేశారు. దానివల్ల ఆగిపోయిందన్న విషయం అందరికీ తెలిసిపోయింది. అది ఎవరి వల్ల తెలిసింది? జగన్మోహన్ రెడ్డి వల్ల కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి సాక్షి పత్రికలో పుంఖాలుగా రాసి రాయలసీమ ద్రోహి చంద్రబాబుని చెప్పి చూపిద్దామని అనుకుని ఆయనే రాయలసీమకు ద్రోహం చేసిన విషయాన్ని ఆయన చేతులారా ఆయనే బయట పెట్టుకున్నారు. దీన్నేనా పూర్వ వైభవం తీసుకురావటం అంటే? రాయలసీమని మళ్ళీ ఎండబెట్టడమేనా పూర్వ వైభవం తీసుకురావటం అంటే? ఉన్న ముచ్చుమర్రి ప్రాజెక్టుని పాడుపెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని తెర మీదకి తీసుకొచ్చి దాన్ని ఎటు కాకుండా చేసేసి రాయలసీమని ఎండబెట్టటమా పూర్వ వైభవం తీసుకురావటం అంటే? లేదా చంద్రబాబు నాయుడుకు లాగా కుప్పానికి నీళ్ళు ఇవ్వటమా హందిరి నివాతోటి? ఏది పూర్వ వైభవం అంటే? జనానికి మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారు అంబటి రాంబాబు గారు? మీరు పూర్వ వైభవం అంటుంటేనే జనం హడలిపోతున్నారు, ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం, జగనన్న పాలనని తీసుకొస్తామనంటే జనం ఉలిక్కి పడుతున్నారు. ఇక్కడ చూసుకుంటే స్కిల్ స్కామ్ పేర్లతోటి ఇక్కడ నాయకులందరినీ అరెస్టు చేయడానిక నిన్నే క్లీన్ చిట్ వచ్చింది. మరి మీరు అరెస్టు చేసిన నాయకులందరి గురించి ఏం చెప్తారు? గతంలో కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, అలాగే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు,
ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా అచ్చెన్నాయుడు నేరాలు చేశారు, అవినీతి చేశారని చెప్పేసి ఆయన్ని ఎక్కడో శ్రీకాకుళంలోని టెక్కల్లో ఉన్న ఆయన్ని తీసుకొచ్చి మొత్తం 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు తిప్పి విజయవాడ హాస్పిటల్లో పడేశారు ఆయన్ని. సో దాన్నైనా పూర్వ వైభవం తీసుకురావడం అంటే నేతల్ని ఇబ్బంది పెట్టడమా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇబ్బంది పెట్టడమా? ఇదేనా పూర్వ వైభవం అంటే? దీన్నే పూర్వ వైభవంగా తీసుకొస్తారా మళ్ళీ మీరు అని చెప్పేసి ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు అంబటి రాంబాబు. అది మీరు ఒక్కసారి వినాలి. సో ఇక ఇది యోగాంధ్ర. మీరు ఇక్కడ ఇళ్ళు కట్టుకున్నారు, దానికి 500 కోట్లు ఖర్చు చేశారు అని చెప్పేసి జనమంతా అడుగుతుంటే, కాదు యోగాంధ్రకి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, 300 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. యోగాంధ్రకి 300 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పటం ఎంత హాస్యాస్పదం. ఇది ఖర్చు పట్టి చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేవలం ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? 30 కోట్లు. 30 కోట్లకి 300 కోట్లకి ఎక్కడ పొంతనేమైనా ఉందా అసలు? సో ఇలాంటివైనా పూర్వ వైభవం తీసుకురావటం అంటే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించడమా పూర్వ వైభవం తీసుకురావటం అంటే? లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమన్నా మంచి చేయాలనుకోవటమా? ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? ఈ ఇళ్ళు కట్టే బదులు ఏవైనా మంచి కార్యక్రమాలు, ఏవైనా హాస్పిటల్సో లేకపోతే ఏమైనా మెడికల్ కాలేజెసో నిర్మించుంటే బాగుండేది కదా అని చెప్పేసి ఇప్పుడు ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ఎందుకని అంబటి రాంబాబు స్పందించరు? దీని గురించి అసలు అక్కడికి వెళ్ళిన విలేకరులు కూడా ఎందుకని అంబటి రాంబాబుని క్వశ్చన్ చేయరు అని చెప్పేసి కూడా ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. అంబటి రాంబాబు సంబరాలు చేసుకోవడం, అంబటి రాంబాబు డ్యాన్సులు వేసే విషయంలో ఎవరూ తప్పు పట్టడం లేదు. అంబటి రాంబాబు పండుగ చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు పండుగ చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి పండుగ చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ పండుగ చేసుకోవాలి, ప్రతి రాజకీయ నాయకుడు పండుగ చేసుకోవాలి. కానీ పండుగల పేర్లతోటి పక్క రాజకీయ పార్టీలని, పక్క వాళ్ళని పండుగ పూట కూడా హేళన చేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఇదే ఇప్పుడు ప్రజలంతా కూడా అంబటి రాంబాబుకి హితవు పలుకుతున్నారు. మరి రాబోయే సంక్రాంతికైనా సంబరాల రాంబాబు మారుతారా? ఆయన ప్రవర్తనలో మార్పు వస్తుందా అని చెప్పేసి అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికైనా అంబటి రాంబాబు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి విషయాన్ని సమర్థిస్తారా? 3 రాజధానులు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అమరావతి అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదని అంటున్నాడు. ఇప్పుడు అంబటి రాంబాబు చూస్తే తాజాగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు సత్తెనపల్లి నుంచి. బాగానే ఉంది. మరి అక్కడ గెలవని ఆయన ఇక్కడ గెలుస్తాడా ఏంటనేది తర్వాత విషయం. ప్రజలు ఏం తీర్పిస్తారనేది 2029కి చూసుకుందాం. కానీ ఇది గుంటూరు వెస్ట్ నియోజకవర్గం అనేది రాజధాని ప్రాంతం కిందకి వస్తుంది కదా, సిఆర్డీఏ కిందకి వస్తుంది కదా, ఆ పరిధిలో ఉంటుంది కదా. మరి ప్రజలు ఈయనకి ఎలాంటి తీర్పిస్తారు, ఈయన విషయంలో ఎలాగా ప్రవర్తిస్తారు, ఈయనకి ఓట్లు వేస్తారా అసలు? జగన్మోహన్ రెడ్డి ఏమో ఆంధ్రప్రదేశ్లో అమరావతి వద్దు, అసలు రాజధాని వద్దు, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటున్నారు. మరి ఈయన కూడా అదే రాజధాని ప్రాంతంలో ఉన్నారు. అమరావతి ప్రజలు మరి అంబటి రాంబాబుకి, వైసీపీకి వ్యతిరేకంగా ఉంటారా, అనుకూలంగా ఉంటారా అనుకుంటున్నారా? రాంబాబు వచ్చే 2029లో సంబరాలు చేసుకునే అవకాశం ఉంటుందా అసలు? ఉండదా? దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.